గుడక్షరాలు రాశారని మనకు తెలుసు కాబట్టి పేరు చెప్పండి. జమఖం పేరు చెప్తాము. అందరూ కూడా తెలుగు వాచకాలు ఉన్నాయి కాబట్టి 23వ పేజీ జయగీతం తెలుసు మీకు ఆల్రెడీ. ఎవరు ఏం జరుగుతుంది అక్కడ? అదే ఫోటోకు మాల వేస్తున్నారు. ఎవరు వేస్తున్నారు? అట్లా ఫోటోకి మాల ఎవరికి వేస్తారు? ఎవరికి వేస్తారు ఫోటోకి మాల? ఎవరెవరికి వేస్తారు? ఎప్పుడు ఫోటోకి మాల వేయటం చూడలేదు, దండ వేయటం కానీ మన ఇంట్లో ఎవరికి వేస్తారు? దేవుడికి వేస్తారు. అంతేనా? మన తాతయ్యలు నాయనలు వాళ్ళు చనిపోయింది కూడా వాళ్ళు కూడా దేవుడి లాగా భావించారు. ఈయన కూడా ఒక వెనకబడిన జాతుల వాళ్ళకి దేవుడిని అనేవాళ్ళు. అందుకని ఈయనకి పుట్టినరోజు నాడు దండ వేసి ఆయన్ని అందరూ కూడా జ్ఞాపకం చేసుకుంటున్నారు. సరే, ఈ జయగీతం అనే పాటని బోయి భీమన్న అనే కవి రచించారు. ఈయన నాటకకర్త. పాలేరు పూలిరాజు నాటకాలు గుడిసెలు కాలిపోతున్నాయి, నెక్స్ట్ వీక్ చూడాలి. మధుగీత వంటి ఖండకాలు రచించారు. ఇప్పుడు పద్యం, పాట, వచనం మూడింటిలో సింహాసనంట. పాలేరు నుంచి పద్మశ్రీ వరకు అన్నది ఇది స్వీయ చరిత్ర. వీరు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం కూడా పొందారు. అంటే గొప్ప రచయిత అవడంతో దీనికి కేంద్ర ప్రభుత్వం వాళ్ళు కూడా ఏంటి అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి జయగీతం అనే ఈ గేయాన్ని రచయిత పేరేంటి? ఈ జయగీతం ఒకసారి మనం కనిపిస్తే జయ 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 అంబేద్కర్ మీద అనవసరం లేదు, ఒకసారి వినండి సార్. జయ 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 అంబేద్కర, జయ దళిత జనస్వర, జయ మానవ మందాన, జయ భారత భాస్కర, నవభారత సంవిధాన ధర్మ పథక నిర్మాత, వివి సమస్త పీడిత జన దుఃఖశాంతి తథాగత, వేదాలను శోధించి వేదాంతమును అధిగమించి మనిషి మనిషిగా బ్రతుకుటే మహితమన్న మహాశయ, అస్పృశ్యత రూపుమాపి అగ్ర అంత్య భేదముడిపి నిష్ఠుల భారత జాతికి నీడ అయిన బోధి ప్రియ, జాతీయ సమైక్యానికి మతాతీత రాజ్యానికి ప్రజాస్వామ్య ధర్మానికి ప్రాణమైన సంఘర్షి, జగతికి స్వేచ్ఛా సమత సౌభ్రాక్రములను కూర్చగా జన్మమెల్ల పోరాడిన జనగణ విప్లవ యోధ, అంధకాలమున పుట్టి అవనికి దీపము పెట్టి పంకమును మధించి మనికి పరిమళ మసగిన సూరి, రాళ్లకు జీవము పోసి రోడ్లను చిగురింపజేసి మట్టి నుండి మానవులను మలచిన కారణ జన్మ, జయ 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 అంబేద్కర్, జయ దళిత జనస్వర అనేది ఈ గేయం. ఈ గేయంలో మనకి ఎవరి గురించి చెప్పబడింది? ఈ గేయం అంబేద్కర్. అంబేద్కర్ అంటే ఎవరు తెలుసా మీకు? అంబేద్కర్ అంటే ఎవరు తెలుసా? కొన్ని సంఘ సంస్కర్తలు అంటారు. సంఘ సంస్కర్తలు అంటే ఎవరు తెలుసా మీకు? కొంతమంది సంఘ సంస్కర్తలు ఉన్నారు. అంటే సమాజంలో ఉన్న చెడును పారద్రోని సమాజంలోని మనుషులకు మంచిని ప్రోత్సహించి, మంచిని నేర్పి, మంచిని ప్రోత్సహించిన గొప్ప నాయకులు కాబట్టి ఉన్నారు. చెడు పనికిరాదు, మంచిని పాటించాలి, మనకు మంచిని బోధించిన నాయకులు ఉన్నారు. వాళ్ళు ఏమంటారు? సంఘ సంస్కర్తలు అంటారు. అలాగే దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన నాయకులు ఏమంటారు? దేశభక్తులు, స్వాతంత్ర సమరయులు, దేశభక్తులు కూడా వాళ్ళ రకరకాల పేరుతో పిలుస్తారు. అక్కడ వస్తారు లేచిన చూసారు మీరు? జ్యోతిరావు పూలే. ఈయన 1848 సంవత్సరంలో పూనా అనే చోట భారతదేశంలోని బాలికల కోసం, అప్పటి వరకు పూర్వకాలంలో 1848 స్వాతంత్రానికి పూర్వం ఆడపిల్లలకు చదువులు లేవు. ఆడపిల్ల వంటింటికి మాత్రమే పరిమితం, ఆడపిల్ల పిల్లల్ని కనడానికి మాత్రమే పరిమితం అనే మూఢాచారాలు మన సమాజంలో ఉన్న రోజుల్లో ఈయన ఏం చేశారు? ఆడపిల్లల కోసం తన భార్యతో సహా కలిసి పాఠశాలను ప్రారంభించిన వ్యక్తి. ఇలా ఈయన సంఘానికి ఒక
గొప్ప పనిని చేశాడు. ఏం చేశాడు? ఈ సంఘానికి గొప్ప పని చేశాడు. ఏం గొప్ప పని చేశాడు? పాఠశాలను కట్టించాడు. ఈవిడ చూశారు కన్నా, ఈవిడ జ్యోతిరావు పూలే గారి భార్య, సావిత్రిబాయి పూలే. ఈవిడ అసలు ఆడపిల్ల చదువుకోవటమే కష్టం అనుకున్న రోజుల్లో, ఆడపిల్లలకు చదువులే వద్దన్న రోజుల్లో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయులు, మహిళా టీచర్ అనమాట. సమాజంలో మహిళా ఉపాధ్యాయులుగా పనిచేసింది. ఇంకా ఈవిడ రచయిత్రి. వెనుకబడిన వర్గాల్లోని ఆడపిల్లల కోసం ఎన్నో కార్యక్రమాలు నిర్వహించింది. ఇంకా ఈవిడ కూడా భర్తతో కలిసి పాఠశాలను ప్రారంభించడానికి, ఇంకా ఆడపిల్లల హక్కుల కోసం కూడా పోరాడిన మహిళ. ఆడపిల్లల హక్కుల కోసం పోరాడిన మహిళ, మొట్టమొదటి మహిళ ఉపాధ్యాయులు. ఎవరు చెప్పండి? వెరీ గుడ్. స్వామి వివేకానంద. ఈయన చేస్తుంది ఏంటి? పాశ్చాత్య దేశాలకు వెళ్లి క్రిస్టియనిజం ఎక్కువగా ఉన్న రోజుల్లో, క్షమించాలండి ఎవరు ఏమి అనుకోవద్దు, ఆయన గురించి చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. ఇక్కడ ఒక మతాన్ని నేను చెప్పాలని అనుకోవడం లేదు. అయితే హిందూ మతం గురించి కానీ, లేదా భారతీయ సంస్కృతిని గురించి కానీ ఇతర దేశాల్లో ఈయన గొప్ప ప్రచారం చేశారు. భారతదేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాలు, భారతదేశం ప్రపంచ దేశాల్లో అన్నిటికంటే ఎంత ఉన్నతమైందో ఈయన తన ప్రచారాల ద్వారా తెలియజేసిన గొప్ప వ్యక్తి. దీన్ని స్వామి వివేకానంద అని అంటారు. కాబట్టి ఈయన కూడా భారత సమాజానికి సేవ చేసినట్టే కదా, అందుకబట్టి ఆయన కూడా సంఘ సంస్కర్త. ఈయన కూడా మీ అందరికీ తెలుసు. ఎవరు చెప్పండి? వచ్చింది. ఈయన పేరుతో పద్యాలు కూడా ఉన్నాయి మనకి, 3 అక్షరాల పేరు. ఎవరు? వేమన. వినరా వేమ అంటే వింటున్నాను, పద్యాలు చెప్తున్నాను. ఏం పద్యం వస్తాను కదా, గంగిలో వారు కడిగడేశారు, భక్తి జరుగుతుంది పట్టడి. విశ్వదాభిరామ వినర, విశ్వదాభిరామ వినర వేమ అని విన్నారు కదా. ఈయన ఏం చేశాడంటే తన పదాలతో అనుభవాలను జోడించి, తను అనుభవించిన తన అనుభవాల ద్వారా చాలా తక్కువ స్థాయిలో చదువు సంఖ్యలు లేని వాళ్ళకు కూడా అర్థమయ్యేలా మంచి చెడులను బోధించాడు. సమాజంలో మనిషి అంటే ఎలా బతకాలి, ఎలాంటి పనులు చేయకూడదు అని ఈయన పద్యాల ద్వారా అందరికీ కూడా సమాజానికి బోధించి ఈయన కూడా ఒక గొప్ప సంఘ సంస్కర్త అయ్యాడు. ఈయన పేరేంటి? వేమన. వేమన పద్యాలు అని మనకి, వేమన శతకం అని మనకి బాగా పరిచయం. మీరు పద్యాలు చదువుతూనే ఉంటున్నారు, వేమన పద్యాలు. తర్వాత ఈయన ఇంకో సంఘ పేరు ఈయన చూసి ఉండకపోవచ్చు, అంటే డైరెక్ట్ గా చూడటం కదా, పుస్తకాలు కూడా చూసి ఉండకపోవచ్చు. ఈయన పేరు కందుకూరి వీరేశలింగం పంతులు గారు. ఈయన వివేకవర్ధని అనే ఒక న్యూస్ పేపర్ ని ప్రారంభించారు. ఎప్పుడు స్వాతంత్రానికి పూర్వం. ఆ పత్రిక ద్వారా సమాజంలో జరుగుతున్న అన్యాయాలను, లంచగొండితనాలను, ఇంకా రాజకీయ నాయకుల అకృత్యాలు వీటన్నిటినీ కూడా ఆ పత్రికలో రాస్తారు. ఈయన ఆ రోజుల్లో ఆడపిల్లలు, చిన్నపిల్లలకి 8 ఏళ్ళు, 7 ఏళ్ళు, 5 ఏళ్ల వయసులో వివాహాలు చేసేవారు. వివాహం అంటే పెళ్లి చేసేవారు. ఆ చిన్నపిల్లలకు పెళ్లి చేయకూడదని బాల్య వివాహాల రద్దు కోసం ఈయన కృషి చేశాడు. ఈయన చేసిన ముఖ్యమైన పని ఏంటి? బాల్య వివాహాల రద్దు కోసం కృషి చేశాడు. ఈయన పేరు వీరేశలింగం పంతులు గారు. పేరేంటి? పూర్వకాలంలో ఆడపిల్లకి పెళ్లి చేసిన, చిన్న వయసులో పెళ్లి చేసేవాడు. అరే చూస్తా ఈ ఆడపిల్లని ఇంట్లో కూర్చోబెట్టేవాడు, బయట కూర్చోబెట్టాడు. అలాంటప్పుడు బయట కూర్చోబెట్టడం. ఇంకా పూర్వకాలంలో అయితే భర్తతో పాటు చిత్తులో ఈవెంట్ కూడా వేసి తగలబెట్టేసేవాడు. దాన్ని సతీ సహగమనం అనేవాడు. ఏమనేవాడు? చనిపోయిన భర్తతో పాటు భార్యని కూడా చిత్తులో వేసి కాల్ చేసేవాడు. అంటే భర్త లేని భార్య పక్కడానికి అర్హురాలు కాదు అని ఆనాటి సమాజంలో ఉండేదన్నమాట, ఆచారం ఉండేది. ఆ ఆచారాన్ని, సతీ సహగమనాన్ని రూపుమాపాడు. ఇక ఆడపిల్లల విద్య కోసం కృషి చేసిన గొప్ప వ్యక్తి రాజా రామ్మోహన్ రాయ్.
యువకురాలు, సంఘ సంస్కర్త, రచయిత్రి, న్యాయవాది. ఆడపిల్లలు విధవ అంటే భర్త చనిపోయిన ఆడపిల్లల కోసం పాఠశాలను స్థాపించి ఆంధ్ర మహిళా సభ అని 2 సభలను మద్రాసులోను హైదరాబాద్ లో స్థాపించి వాళ్ళకి హాస్టల్స్ ఏర్పాటు చేసింది. వీళ్ళ దగ్గర చదువుకోవడానికి అవకాశం ఉండదని చెప్పి ఆ భర్త చనిపోయిన ఆడపిల్లల కోసం ఏం చేసింది, ఆంధ్ర మహిళా సభ అనే సభను స్థాపించి హాస్టల్ లాగా ఏర్పాటు చేసి వాళ్ళకి విద్యను అందించింది. ఎవరు ఆవిడ? దుర్గాబాయి దేశముఖి అనమాట. ఏం తెలుసు మీకు తెలుసా? దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే ఎవరంది ఉన్నాం కదా మీకు లేదా? మొట్టమొదటి పాఠం ఏంటి? ఏ దేశం ఏంటి దాని ఉందా? దేశం అంటే మట్టి కాదు, దేశం ఎవరు ఆయన చెప్పింది? ఎవరు? గురజాడ అప్పారావు. గురజాడ అప్పారావు. ఏంటి? గురజాడ అప్పారావు గారు. ఈయన దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు, కాబట్టి మనుషులకు ఇవ్వాల్సిన వాల్యూ ఇవ్వాలి అన్నాడు. బాల్య వివాహాలు రద్దు చేశాడు. ఇదివరకటి రోజుల్లో ఆడపిల్లలు, ఇప్పుడు ఆడపిల్ల మగపిల్ల వాడికి కట్నం ఇచ్చి కొనుక్కుంటుంది కదా, ఇదివరకటి రోజుల్లో మగపిల్ల వాడి ఆడపిల్లకి డబ్బులు తీసుకెళ్లేవాడు పెళ్లి చేసుకోవడానికి. దాన్ని కన్యాశుల్కం అనేవాడు. ఆడపిల్లకి ఒక వయసు వచ్చిన ఆడపిల్లకి డబ్బులు చెల్లించి తన భార్యగా తీసుకోవడాన్ని కన్యాశుల్కం అనేది. కన్యాశుల్కం అనే దురాచారాన్ని మార్పున గొప్ప సంఘ సంస్కర్త, దేశభక్తి కలిగిన గొప్ప పౌరుడు. ఈయన్ని కూడా మన సంఘ సంస్కర్త దృష్టిలో మనం పెట్టుకున్నాం. ఏంటి ఈ పేరేంటి? గురజాడ అప్పారావు గారు. మనకి నదులు ఉన్నాయి కదా, ఏమేమి నదులు ఉన్నాయి చెప్పండి. మన దేశంలో నదులు కృష్ణా నది, గోదావరి, కావేరి, తుంగభద్ర, నర్మద, గంగా, ఇలాంటి నదులన్నీ ఉన్నాయి కదా. ఈ నదులన్నీ కూడా కాలుష్యం అయిపోతున్నాయి. దేనికి? పరిశ్రమలు స్థాపించి పరిశ్రమలను మాట్లాడి వినాలి. ఆ పరిశ్రమలు మీకు తెలియదని కాదు, నాకైతే తెలుసు. కాలుష్యాన్ని అంతా వదిలేయడంతో నదులన్నీ కూడా కలుషితమైపోతున్నాయి. నదులు దేనికి ఆధారం? తాగునీటికి ఆధారం, సాగునీటికి ఆధారం. ఆ కలుషితమైపోయిన నీటిని వాడితే మనం చనిపోతాం. అలాగే పశువులు, పక్షులు చనిపోతాయి, పంటలు పంటలు. దేశం కరువు కాటకాలతో అల్లాడుతుంది. అందువలన ఈవిడ నర్మదా నది కాలుష్యాన్ని నివారించడం కోసం పోరాడిన వీర వనిత అన్నమాట. నర్మదా బచావో అనే నినాదంతో ఈవిడ ఉద్యమాలు చేసి చాలా చట్టాలను కూడా తీసుకొచ్చిన మహిళ అన్నమాట. ఈవిడ పేరు మేధా పాఠక్. ఈవిడ పేరు మేధా పాఠక్. చూడగానే చెప్తారు. ఎందుకంటే వీధి వీధిన ఈయన బొమ్మలు ఉంటున్నాయి కదా, విగ్రహాలు ఉంటున్నాయి. అందరం కూడా పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తూ ఉంటాం. ఈయన పేరు అసలు పేరు భీమరావు రామ్జీ అంబేద్కర్. ఇంకా డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబాసాహెబ్ అంబేద్కర్ అని కూడా అందరికీ మనకి తెలుసు. ఈయన గొప్ప న్యాయవాది, సంఘ సంస్కర్త, అంటరానితనం, కుల నిర్మూలన కోసం కృషి చేశాడు. భారతదేశంలో కులాలు మతాలు ఉండకూడదు, ఉన్నదంతా మానవ కులం, అందరూ మనుషులు, అందరిలో కళ్ళు చేతి రక్తమే, అందరూ మానవులే, అందరికీ సమానమైన హక్కులు ఉంటాయి. ఈయన నిమ్న జాతి అంటే వెనకబడిన జాతిలో పుట్టిన వ్యక్తి. చాలా ఇబ్బందులను ఎదుర్కొని చాలా పోరాటాలు చేసి అట్టడుగు వర్గాల వాళ్ళ కోసం, వాళ్ళ హక్కుల కోసం పోరాడిన వ్యక్తి అన్నమాట. ఈయన మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చినాక మొదటి కేంద్ర న్యాయశాఖ మంత్రిగా కూడా పనిచేశారు. ఇంకా మన దేశం కోసం, దేశంలోని ప్రజలు ఎలా జీవించాలి, ఎలాంటి పద్ధతులు పాటించాలి, సంఘంలో మనిషి ఎలా వ్యవహరించాలి అనే విధానాలు తెలియజేసే రాజ్యాంగాన్ని నిర్బంధించిన రాజ్యాంగ నిర్మాత, సంవిధాన అని కూడా మీకు వస్తుంది. ఈయన ఇవాళ మన పాఠానికి సంబంధించిన ఈయన గురించి మనం చెప్పుకుంటాం. పోరాడి వాళ్ళ స్ఫూర్తిని రగిలించాడు. అంటే కులం అనేది లేదు, తక్కువ కులం ఎక్కువ కులం అనేది లేదు, అందరం మానవ కులమేను, కాబట్టి మనుషులందరికీ కూడా సమానమైన హక్కులు ఉండాలి. పూర్వకాలంలో తక్కువ జాతి వాడు నడిచిన దారిలో ఎక్కువ జాతి వాడు నడిచేవాడు. వాడు తాగిన మంచి బావిలో నీటిని కూడా తాగేవాడు. అలా వాళ్ళని బయట కూర్చోబెట్టి వాళ్ళ పాఠాలు గురించేవాడు. మిగతా వాళ్ళతో లోపల కూర్చుంటే తక్కువ జాతి వాడు బయట కూర్చొని
తక్కువ జాతి తక్కువ లేదండి అన్నట్టు ఎవరు ఏమనుకోవద్దండి, అర్థం కావడం కోసం మాట్లాడండి. కాబట్టి వాళ్ళని తక్కువ అని అనుకున్న వాళ్ళందరినీ ఏం చేసేవాళ్ళు, బయట కూర్చోబెట్టి వాళ్ళ పాఠాలు బోధించేవాళ్ళు, వాళ్ళని కలుపుకునేవాళ్ళు కాదనమాట. ఇలాంటి కష్టాలన్నీ ఆయన భరించి తర్వాత తన స్వయం కృషితో పట్టుదలతో బాగా చదువుకొని విదేశాలకు వెళ్ళి పెద్ద న్యాయవాద చదువులు కూడా చదువుకొని న్యాయవాద వృత్తిని కూడా ఆయన చేపట్టాడు. మరి ఈయన ప్రజాస్వామ్యం మరియు మానవ హక్కుల కోసం దేశంలో ఎంతో విప్లవాలు రేకెత్తించి దేశాన్ని అభివృద్ధి వాళ్ళకు నడిపించి ఒక రాజ్యాంగాన్ని కూడా నిర్మించిన గొప్ప వ్యక్తి అన్నమాట. ఈయన మరి ప్రజలందరినీ కూడా చైతన్యం చేసిన గొప్ప వ్యక్తి. ఏంటి కానీ విప్లవాలు చేయొద్దు. విప్లవం అంటే ఎలా ఉండాలి? మౌనంగా ఉండాలి విప్లవం, అంతేగాని రక్తపాతాలు ఇలాంటివి సృష్టించకుండా విప్లవాలు చేయండి. అంతేగాని పోరాటాలు చేసి సాధించుకోవాలి తప్పితే రక్తపాతాలు సృష్టించి మనం సాధించలేము ఏమని చెప్పి ఏదైతే సూచించాడు. దీనిలో ఇక్కడ ఒకసారి టీచర్ గారు ప్రతి పదానికి అర్థం చెప్తారు. టీచర్ గారు మాస్టర్ అలా చెప్తూ ఉంటాము. తర్వాత కూడా అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి అర్థాలు మళ్ళీ మనం ఒకసారి తెలుసుకుంటాం అన్నమాట. పదాలు అర్థాలు అని ఈ టెక్స్ట్ లో ఉంది, ఇక్కడ కూడా ఉంది. ఇది గమనించండి, ముందు ఇది గమనించండి. దీనిలో భాస్కర అని, భాస్కర అంటే ఎవరు? సూర్యుడా. భాస్కరుడు అంటే సూర్యుడు. భాస్కర అంటున్నాడు కాబట్టి సూర్యుడా అని పిలిచాడు. ఎవరు పిలుస్తున్నాడు ఇక్కడ సూర్యుడా అని? ఎవరిని పిలుస్తున్నాడు? ఒక వ్యక్తిని పిలుస్తున్నారు. ఎవరిని? అంబేద్కర్ పిలుస్తున్నారు. సూర్యుడు వల్ల మనకు ఉపయోగం ఏంటి? వెరీ గుడ్, వెలుగు. ఇంకా ఏమిస్తాడు? ఇంకా వెలుగు ఒక్కటేనా? ఎలా ఉంది ఇప్పుడు బయటకైతే మనకి చెమట వస్తుంది. ఎందుకు ఇది ఎందుకు వస్తుంది? చెమట ఎందుకు వస్తుంది? వేడిగా ఉండడం వల్ల. సూర్యుడు మనకి వేడిని వెలుతురుని ఇస్తాడు. సూర్యుడు ఏమిస్తాడు? వేడిని వెలుతురుని ఇస్తాడు. వేడి వెలుతురుని మన చైతన్యం అంటున్నాం. సూర్యుడు చైతన్యం ఇస్తాడు. సూర్యుడు లేని పంటలు పండవు, సూర్యుడు లేని వానలు పడవు, వానలు పడుతుంటే పంటలు. కాబట్టి చైతన్యవంతుడైన వాడు సూర్యుడు. కాబట్టి అంత చైతన్యవంతుడైన వాడు కాబట్టి అంబేద్కర్ ని సూర్యుడా అని పిలిచి గౌరవించారు. భాస్కర అని ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చాడు కాబట్టి గొప్పవాడు. తర్వాత సంవిధానం మనకు వచ్చింది. దీనిలో సంవిధానం ఎలాంటి కట్టుబాట్లు లోబడి బతకాలి, ఎలా నీతిగా ధర్మంగా వ్యవహరించాలి, ఎలా న్యాయంగా సంస్కారవంతంగా బతకాలి అని తెలియజేసేది. అలాగే ప్రజలకు ఎలాంటి హక్కులు ఉన్నాయి, ఎలాంటి బాధ్యతలు ఉన్నాయి అని ఇవన్నీ తెలియజేసే పంపంలో కూడా మంచి మనకి ఇష్టమైన ఒక జాతీయ పుష్పం ఇచ్చుకుంటాం. ఏంటది? కమలం. దాన్ని ఏమంటాం? తామరం. అంటే బుడదలో పుట్టిన పద్మాన్నే మనం భారతదేశంలో మన జాతీయ పుష్పంగా స్వీకరించామా అంటే పంటం అంటే తక్కువ అని మనం అనుకోవడానికి లేదన్నమాట. అంటే మట్టిలో కూడా మాణిక్యాలు పుడతాయి అన్న అర్థాన్ని సూచిస్తే ఇక్కడ చెప్పారు. తర్వాత మోల్డ్ అంటే ఎప్పుడు మోల్డ్గా మారుతాయి చెట్లన్నీ? చలికాలం వచ్చేటప్పుడు ఆ చల్లదనానికి చెట్లన్నీ కూడా ఆకులు రాలిపోయి మోల్డ్గా మిగులుతాయి. ఆకులు రాలిన చెట్లు లేదా ఎండిపోయిన చెట్లని మోల్డ్ అని అంటాం. సంఘర్షణ అంటే ఏంటి? మదన పడడం, అంటే బాగా ఆలోచించడం, బాధపడడం. ఎలా నేను వీళ్ళకి సాయం చేయాలి, ఎలా వీళ్ళకి ఉపయోగపడాను, ఎలా నేను ఎలాంటి మంచి పనులు చేయవచ్చు అనే నిరంతరమైన ఆలోచనతో వెళ్ళిన వ్యక్తి కాబట్టి సంఘర్షణ అనే పదాన్ని ఇచ్చాడు. నిష్కుల అంటే భారతదేశంలో కులము అనే మాటే ఊసే లేకుండా చేయాలని కలలుగా గొప్ప వ్యక్తి మన అంబేద్కర్. ఇవి ఈ పాటలోని అర్థాలు మనం చెప్పుకోవచ్చు. సరే, ఇక్కడ మనకి ఒక కొత్త విషయం ఒకటి ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు? దుఃఖ శాంతి తథాగత. తర్వాత మనిషిగా బతికితే అనితమైన మార్గం అని ఒక 8 మార్గాలను మనకు సూచించాడు. ఒకటి సమ్యక్ వచనం, అంటే ఇతరులు నొప్పించకుండా సత్యాన్ని మాత్రమే మాట్లాడాలి. రెండోది సమ్యక్ కర్మం, అంటే ఎవరికి హాని కలిగించే పనులు చేయకూడదు. మూడోది సమ్యక్ జీవనం, ఎవరికైనా కానీ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ కీడు కలిగించకుండా మనం జీవించాలి అని. తర్వాత సమ్యక్ సాధన, మన అభివృద్ధి కోసం
మంచి ప్రయత్నం చేయాలి కానీ ఇతరుల అభివృద్ధిని అడ్డుకోకూడదు అని. తర్వాత సమ్యక్ సమాధి అంటే స్వచ్ఛమైన మనసుతో ఆలోచించాలి. తర్వాత సమ్యక్ దృష్టి అంటే భ్రమపడకుండా ఉన్నది ఉన్నట్లుగా సత్యాన్ని ప్రతి ఒక్కరికి కూడా బోధించాలి అని బుద్ధుడు మనకి చెప్పిన మార్గాన్ని ఇవన్నీ కూడా తూచా తప్పకుండా పాటించిన గొప్ప వ్యక్తి అంబేద్కర్ గారు. అందుకని అంబేద్కర్ ని తథాగతుడితో బుద్ధుడితో పోల్చడం జరిగింది. ఈ అష్టాంగ మార్గాన్ని అనుసరించిన గొప్ప వ్యక్తి ఎవరు? అంబేద్కర్. అందరినీ సమదృష్టితో చూశాడు. ఎప్పుడు అబద్ధం రాడకూడదన్నాడు, ఎప్పుడు అన్యాయాలు చేయకూడదన్నాడు, ఎవరికి న్యాయం కలిగించకూడదన్నాడు, ఎవరికి కీడు కలిగించే ప్రయత్నంగా బతకకూడదన్నాడు. మనకుగా బతకచ్చు కానీ ఇతరులకు హాని కలిగించేలా ప్రవర్తించకూడదు. అందరి హక్కుల కోసం మనం కృషి చేయాలి బోధించిన గొప్ప వ్యక్తి అన్నమాట. ఇలా అంబేద్కర్ గురించి మనం గొప్పగా చెప్పుకోగలం. సరే, ఇప్పుడు ఈ గేయ సారాంశం, గేయం అంతా చదివారు కదా, గేయ సారాంశాన్ని ఎవరైనా సొంత మాటలు చెప్తారా? జాతి యొక్క స్వరంగా మారి వారి హక్కుల యొక్క సాధనకై కృషి చేశారు. హక్కుల యొక్క సాధనకై కృషి చేశారు. అలాగే భారతదేశం యొక్క రాజ్యాంగాన్ని నిర్మించి పీడిత జాతులకు వారి దుఃఖం నుండి విముక్తి కలిగించాడు. ఈయన మనిషిని మనిషిగా గుర్తించాలని ప్రబోధించాడు. ఈయన అంటరానితనాన్ని, పేద ధనిక తేడాలను రూపుమాపడంలో ప్రముఖ పాత్ర పోషించారు. ఈయన జాతీయ సమైక్యత, లౌకికవాదం, ప్రజాస్వామ్య విలువల కోసం పోరాడాడు. అట్టడుగు వర్గాలకు జీవం పోసి వాళ్ళ ఆశలకు ఆశయాలకు బలం చేకూర్చాడు. ఇది ఈ గేయం యొక్క భావం. గంధవుడు ఎవరి గురించి చెప్పబడింది? అంబేద్కర్ యొక్క గొప్పతనాన్ని గురించి మనకి చెప్పబడింది. అలాగే దీనిలో మనం ఇవి చేయండి అని ఉన్నాయి కదా, ఇవి చేయండి అని అన్నప్పుడు వినడం, ఆలోచించి మాట్లాడడం అన్నమాట. గేయాన్ని రాగయుక్తంగా పాడండి అని అంటే ఎవరు రాజ్యాంగాన్ని నిర్మించారని చెప్పుకున్నాం? అంబేద్కర్. గేయ సారాంశాన్ని కూడా మనం ఇప్పుడు చెప్తున్నాం. తర్వాత రెండవది చదవడం, వ్యక్తపరచడం కదా. చదవడం, వ్యక్తపరచడం ఉన్నది చూడండి మీ దాంట్లో అని ఉంది కదా, ఉందా? వ్యక్తపరచడం లేదు. ఏమి ఇచ్చాడు ఇక్కడ? గేయం ఆధారంగా ప్రాసపదాలు గుర్తించండి, రాయండి అన్నాడు కదా. ప్రాసపదాలు అంటే ఏమో చెప్పారు మీకు ఎప్పుడైనా? ఇంగ్లీష్ లో కూడా రైమింగ్ వర్డ్స్ అని చెప్పి వస్తాయి. ఒకే రకమైన ముగింపుతో చివరి అక్షరం ఎటువంటి పైన అక్షరం, కింద ఉన్న రెండో పదంలోని అక్షరం, చివరి అక్షరం ఒకే అక్షరం లాగా ఉపయోగం. అంటే ఒకే ముగింపు శబ్దాన్ని కలిగి ఉన్న పదాలను ప్రాస పదాలు అంటారు. చివరి అక్షరం ఇక్కడ ఇప్పుడు భాస్కర అని అలా రా అని వచ్చింది కదా చివరి అక్షరం ఏంటప్పుడు అక్కడ జీవితం వృధా, ఆనంద జీవనం విద్యతోనే కదా. ఆనంద జీవనం విద్యతోనే కదా. సోమరిగా గడపవద్దు, విద్య వరకు బదులు ముందు. మన బిడ్డలను చదివిద్దాం, బ్రతుకు చక్కదిద్దుకుందాం. సువర్ణావకాశం ఒకటి నీ ముందున్నది తెలుసుకో, విద్య కొరకు కదలిరా, విద్య కొరకు కదలిరా అని ఒక కవిత. ఇక్కడ దీనిలో ఒక ప్రశ్న ఇచ్చాడు. దేని గురించి చెప్పబడింది అసలు మొత్తం ఈ కవిత? దేని గురించి కవిత? ఏం నేర్చుకోమన్నా? వెరీ గుడ్. దాని ఇంకో మాట చెప్పాడు, ఏంటిది? చదువు. వెరీ గుడ్. చదువు అన్న విద్య అన్న చదువు గురించి, విద్య గురించి. విద్య కోసం మనం కృషి చేయాలి, ఆత్మగౌరవంతో పని చేయాలి, జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. విద్య ఉంటేనే మనిషిగా బతకగలుగుతాడు, మంచి జీవితం జీవించగలుగుతాడు. ఇంకా ఈ బిడ్డలను కూడా చదివించి వాళ్ళు కూడా తప్పకుండా తీర్చిదిద్దాలని కవి ఇది మనకి చెప్పడం జరిగింది. అంటే విద్య యొక్క గొప్పతనాన్ని దీనిలో పట్టుకైతే ఈ కవిత దేని గురించి చెప్పబడింది ఒక్కసారి చెప్పండి నాకు. ఈ కవిత దేని గురించి చెప్పబడింది? విద్య లేదా చదువు గురించి. దాని యొక్క గొప్పతనం, చదువు ఉన్నవాడు గొప్పవాడు కాదు. చదువు ఉంటే మనం ఎంత గొప్ప ఎలాంటి విజయాలను సాధించగలుగుతాం, ఎలాంటి మంచి జీవితాన్ని గడపగలుగుతామని దీని ద్వారా మనకి తెలియజేశారు. మనం జ్ఞాన సంపదను ఎలా సేకరించుకోవాలి? ఎవరికి వచ్చింది ఆ క్వశ్చన్? ఎవరికి వచ్చింది? ఎలా సేకరించుకోవాలి?
దానిలో ఉంటుంది జ్ఞాన సంపదను ఎలా సేకరించుకోవాలి. అదే రాసేసి చిన్న వాక్యంతో ఏం ఒకసారి ఎలా సాధించుకోవాలంటే చాలు. దీన్ని జాతిని ఇడి వర్తించారు. దీన్ని యజ్ఞం, ప్రజ్ఞ, ఆజ్ఞ, విజ్ఞానం, అజ్ఞానం అనే విషయాల్లో వాడుతూ ఉంటాం. పర్టిక్యులర్ గా కొన్ని పదాలు మాత్రమే వాడుతూ ఉంటాం. జ్ఞానం అంటే మనకు అన్ని విషయాలు తెలుసుకున్నాం, అన్ని విషయాలు సంస్కారవంతంగా నేర్చుకున్నామని, అన్ని విషయాలు తెలిసిన గొప్పగా అన్ని విషయాలు కూలంకషంగా సంస్కారవంతంగా నేర్చుకున్నాం. అదే జ్ఞానం. మనం నేర్చుకున్న విషయాన్ని మళ్ళీ సమాజంలో ఉపయోగించుకోగలగాలి, అది జ్ఞానం. కాబట్టి ఎలా మనం జ్ఞాన సంపద మనం ఉంటుంది, మనం ఏ విధంగా గడపకూడదు ఒకసారి సమాధానం చెప్తున్నాం. ఎలా గడపకూడదు? సోమరి. సోమరి అంటే ఎవరు? ఏ పని లేకుండా చక్కగా తినడం, పడుకోవడం, మళ్ళీ లేవడం, తినడం, పడుకోవడం. అంటే నిద్ర లేస్తే తింటాం, తినగానే పడుకోవడం. అయితే ఎలా ఎప్పుడు కూడా విజ్ఞానాన్ని సంపాదించుకోవడం కోసం చురుకుగా ఉండాలి. నిద్ర చెడుకు నిద్రపోతాం, దాన్ని నిద్ర ఆపుకోమని చెప్పంటారు, కానీ ఎప్పుడు నిద్రే కదా. కాబట్టి ఎప్పుడు తిండే కాదు, ఎప్పుడు నిద్రే కాదు. తిండి ఉండాలి, నిద్ర ఉండాలి, చురుకుదాన్ని కూడా ఉండాలి. కాబట్టి మనం విద్యార్థి దశలో ఎలా గడపకూడదు? ఎలా గడపకూడదమ్మా విద్యార్థి దశలో? అది రైట్, సోమరిగా గడపకూడదు. సువర్ణావకాశం అంటే ఏంటి? పెళ్ళిదా అవకాశం, సువర్ణావకాశం. సువర్ణం అంటే బంగారం, బంగారం అంటే నీకు ఒక ఛాన్స్ అనమాట. అర్థం మాత్రమే చెప్పాలి. సువర్ణావకాశం అంటే అర్థం చెప్పాలి. మంచి అవకాశం, చదువుకోవడానికి మంచి అవకాశం. కొంతమంది పిల్లలకు పాపం ఇంట్లో చదువుకోవడానికి పేదవాళ్ళు ఉంటారు, వాళ్ళకి డబ్బులు ఉండవు, ఇంటి నిండా బట్టలు ఉండవు, సరైన సమయం ఉండదు చదువుకోవడానికి. కానీ నీకేం దర్జారు హాయి మంచి పట్లాసి తిండి పెడుతుంది, చక్కగా బడిపడి కాబట్టి మంచి అవకాశాలు ఉన్నాయి చదువుకోవడానికి. సువర్ణ అవకాశం అంటే ఏంటి అర్థం? మంచి మంచి అవకాశం ఉంటుంది. చెప్పారుగా ఇందాక అడిగింది. ఇది కవిత మొత్తం కూడా దేని గురించి చెప్పబడింది అంటే ఇచ్చిన పదానికి సరైన అర్థాన్ని తీసుకొచ్చి మీ దగ్గర పెన్ను లేదు మాస్టర్ బోర్ పడుతుందండి. ఏంటండి అని చుట్టేంటి పెట్టు భూ అని ఉంచేసుకున్నాను. ఆకాశంలో నక్షత్రాలు అలాంటి వాటి సొంత వాక్యం. భూమి అంటే చూడు, భూమి దాని సొంత వాక్యం ఏం రాస్తావు? భూమి గురించి రాసి భూమి చాలా అందమైంది. తర్వాత ఇదేంటి, నేను ఇచ్చింది నా చెప్పు దాని గురించి. వెరీ గుడ్ అబ్బా, చాలా మంచి మాట చెప్పాడండి. రాసేమ్మా. భారతదేశం వెరీ గుడ్, అదే మాట. సూర్యుడు ఇలా చెప్పుకున్నాం మనం సూర్యుడు గురించి. వేడి కాదు, వేడి మనం వేసుకున్నాం కదా, అదే సూర్యుడు వేడిని వెతుకు తీస్తాం. దాని గురించి చిన్న మాట చెప్పేది. బురదలో బురద గురించి చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాం? బురదలో బురదను నీటితో కడగాలి. ఏంటి ఒకసారి రైట్. ఈ పాఠంలో వినడం, ఆలోచించి మాట్లాడటం, చదవడం, వ్యక్తపరచడం. దీనిలో ఒక కవిత, ఒక గేయం. గేయాన్ని వాళ్ళు ఆల్రెడీ నేర్చుకున్నారు. కవిత ద్వారా విద్య యొక్క విలువను తెలుసుకున్నారు. దానికి సంబంధించిన అర్థాలను రాశారు. దాన్ని వాటిని సొంత వాక్యాలను ఉపయోగించి ఈ సామర్థ్యాన్ని వీళ్ళు సాధించారని ఇక్కడితో వాటిని ఆ మాట
Thank you.